నజరేయుడైన యేసుప్రభు నామంలో మీ అందరికీ శుభం కలుగును గాక. వంశపార్యపర్య దోషములు, వంశపార్యపర్య శాపములు, ఈ పితరుల నుంచి వస్తున్న ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తున్న దోషములను దేవుడు వెళ్ళగొడతానని చెప్తున్నాడు, విరగొడతాను అని చెప్తున్నాడు. అసలు ఈ శాపము, పాపము, ఈ దోషము అసలు ఎలా వస్తుంది? కుటుంబంలో ఫోర్ ఫాదర్స్ నుంచి శాపాలు వస్తున్నాయని మనం వింటాము. 4 తరముల నుంచి దోషములను మేము చూస్తున్నామని చాలా మంది అంటారు. చాలా తంత్రాలను, మంత్రాలను వాళ్ళు వాడి వాటి వల్ల ప్రయోజనం కూడా లేదనేసి వాళ్ళు వాళ్ళ జీవితాలని అలానే ముగిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఈ రోజు ఈ యొక్క వంశపార్యపర్య దోషాలను వెళ్ళగొట్టే ముందు అసలు ఇది ఎందుకు వచ్చిందో అన్న విషయాన్ని ఆయన మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. ఈ వంశపార్యపర్య దోషాలండి ఎవరికైతే సత్ప్రవర్తన ఉండదో, అంటే ఒక నెగటివ్ బిహేవియర్ లో ఎవరైతే ఉంటారో కుటుంబంలో, వాళ్ళ నుంచి ఇది మొదలవుతుంది. మన తరతరములను అంటే 4 తరముల నుంచి వస్తున్న శాపం ఏదైతే ఉందో అది ఎలా మొదలైందంటే రూట్ కాజ్ సత్ప్రవర్తన లేకపోవటం వల్ల. అదేంటంటే నిజమండి, దైవ దూషణ చేయకూడదు, మానవ దూషణ కూడా చేయకూడదు. మానవుళ్ళ చూడాలి. ఒక మనిషిని మనిషిలా చూడలేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాడు కార్చిన కన్నీరే నీకు శాపము కింద, దోషము కింద రావటం జరుగుద్ది. దేవుళ్లాగా నువ్వు హెచ్చించలేకపోతూ ఉంటావు. మనిషికి ఎప్పుడైతే గర్వము, అహంకారము వస్తుందో అప్పుడు వెంటనే వాడి యొక్క జీవిత విధానం మారిపోతుంది, దేవుడికి దూరం అయిపోతాడు. ఎప్పుడైతే పరలోక సంబంధాన్ని అలానే లోక సంబంధాలని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడో అప్పుడు ఈ శాపాలు, పాపాలు, దోషాలు అన్నవి మొదలవుతాయి. దేవుడు కోరాహు అనే ఒక వ్యక్తి గురించి కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఈ కోరాహు దేవుడికి, దేవుడి ప్రజలకి విరోధంగా లేవటం వల్ల దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క కోరాహు మీదకి రావటం జరిగిందంట. కానీ కోరాహుతోనే తన శాపము, పాపము, దోషము ఆగిపోయిందంట. తన కుమారుల మీదకి మాత్రం ఈ శాపము, పాపము రాలేదంట. ఈ కుమారులు లేవి గోత్రస్తులు. ఈ లేవి గోత్రంలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే దేవుని యొక్క సేవా కార్యక్రమాలు చేయటం. ఎప్పుడైతే వీళ్ళు దేవునితోనూ మనుషులతోనూ విరోధ భావం పెట్టుకోకుండా ఉన్నారో అప్పుడు దేవుడు దాన్ని గమనించి తండ్రి మీదున్న శాపము, దోషము పిల్లల మీదకి రాకుండా చేశాడంట. మీ పితరుల నుంచి వస్తున్న దోషము, పాపము ఏవైతే ఉన్నాయో మీ మీదకి రాకుండా ఉండాలి అంటే వెల్ మేనర్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి. సత్ప్రవర్తన కలిగి మీరు ఉండగలిగితే చాలు. దేవుడు మిమ్మల్ని పాపముల నుంచి, దోషముల నుంచి మీకు విడుదల కలుగజేస్తాను అని ఈరోజు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం